శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. ఆగస్టు 2025 కర్కాటక రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ముఖ్యంగా ఈ వీడియోలో ఏం చూడబోతున్నామయ్యా అంటే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, ప్రేమ మరియు ప్రేమ సంబంధమైన విషయాలకి, ఆర్థిక సంబంధమైన విషయాలు, ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది, ప్రైవేట్ ఉద్యోగులకి, గవర్నమెంట్ ఉద్యోగులకి, సో ఆ ప్రైవేట్ రంగంలో నియామకాలు చేసే వారికి ఏ విధంగా ఉంటుంది, న్యాయపరమైన విషయాలు, సో వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది, వృద్ధులకు ఏ విధంగా ఉంటుంది, గృహిణులకు, ప్రాపర్టీ సంబంధమైన విషయాలు, రైతులు, స్టివర్న్ రెమెడీస్, ఇవన్నీ కూడా చూద్దామండి. అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా ఏ విధంగా ఉంటుంది ఈ ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారికి. సో ఇవన్నీ కూడా చూద్దాం. సో చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. సో ముఖ్యంగా ఏంటంటే కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేషం 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయి. గోచారం అంటే ఏంటి? గ్రహచారం. గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి కలయిక వల్ల ఫలితాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారికి వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలించిన తర్వాత ఫలితాల్లో కనుక వెళ్ళగలిగితే సులువుగా అందరికీ అర్థమైపోతుంది. సో ముఖ్యంగా రాశాధిపతి చంద్రుడు వేగంగా కదిలే గ్రహం కాబట్టి సో మనం పెద్దగా కన్సిడర్ చేయట్లేదు. సో ద్వితీయాధిపతి రవి అనే గ్రహం మీ యొక్క జన్మరాశిలో 16 ఆగస్టు వరకు ఉండి 17 ఆగస్టు నుండి తన స్వస్థానం అనేటువంటి సింహరాశిలో స్థితి పొంది ఉంటారు. తృతీయ వ్యయాధిపతి బుధుడు అవుతారు. ఈ యొక్క బుధ గ్రహం మీ యొక్క జన్మరాశిలో కర్కాటకంలో ఉంటారు. సో 29 వరకు, ఆగస్టు 30, 31 తేదీలలో ఆయన 2వ స్థానం అయినటువంటి ఈ యొక్క సింహరాశిలో స్థితి పొందబోతున్నారు. మరి చతుర్థ లాభాధిపతి ఎవరయ్యా కర్కాటకం వారికి అంటే శుక్రుడు. ఈ యొక్క శుక్రగ్రహం ఏంటంటే 20 ఆగస్టు వరకు కూడా మిథున రాశిలో స్థితి పొంది 21 ఆగస్టు నుండి మీ యొక్క జన్మరాశిలో స్థితి పొందబోతున్నారు. మరి యోగకారకుడు ఎవరు? ఈ కర్కాటక రాశి మరియు కర్కాటక లగ్నానికంటే కుజుడు. ఎందుకు? పంచమ దశమాధిపతి, కోణ కేంద్రాధిపతి కాబట్టి ఈ యొక్క కుజగ్రహం సో ఆగస్టు మాసం అంతా కూడా 3వ స్థానం అంటే కర్కాటకం, సింహం, కన్య రాశిలో 3వ స్థానంలో ఉంటారు ఈ మాసం అంతా. మరి 6, 9వ స్థానాధిపతి ఎవరు? కర్కాటకం వారికి అంటే గురుడు. ఈ యొక్క గురుగ్రహం మీకు వ్యయంలో మిథున రాశిలో స్థితి పొంది ఉన్నారు. కర్కాటక రాశి వారికి సప్తమ అష్టమాధిపతి శనిశ్వరుడు. సో ఈ యొక్క శని గ్రహం మీనంలో స్థితి పొంది ఉన్నారు. కాకపోతే వక్రీకరించిన స్థితిలో ఉంటారు. అష్టమంలో రాహు అంటే కుంభంలో అష్టమంలో రాహు ఉంటారు. మీ యొక్క ద్వితీయ స్థానంలో కేతు ఉన్నారు. మరి మొత్తంగా ఇది గ్రహస్థితి అండి. మరి ఫలితాల్లోకి వెళ్తే మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది? విద్యార్థులకి ఇక్కడ పంచమాధిపతి కుజుడు బుధుడింట ఉన్నాడు. ఆ బుధుడేమో ఇక్కడ మనకేంటంటే రాశిలో ఉన్నారు వ్యయాధిపతి. కాబట్టి ఏంటంటే మీరు ధైర్యంగా పట్టుదలతో ఉంటారు. కానీ బుధుడింటే కుజుడు కొంచెం మైనస్ అయినా యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్. ముఖ్యంగా మీరు చదువుకునేటప్పుడు మీకు 2వ స్థానానికి 2వ వారం తర్వాత రవి బుద్ధులు వస్తారు. కాబట్టి మీరు లోపల మనసులో చదువుకునే కంటే కూడా ఫోకస్ పెరగడానికి బయటికి వ్యక్తపరుస్తూ గొంతు ద్వారా అభ్యాసం చేయగలిగితే పాజిటివ్గా ఉంటుంది, ఏకాగ్రత కుదురుతుంది. కాకపోతే ఈ మాసంలో ఉపాధ్యాయులు కొంత మీకు లెక్చరర్స్ కానీ మేడం సార్స్ కానీ కొంత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. సో యాక్సెప్ట్ దెమ్. శని 9లో ఉన్నాడు వక్రీకరించి. హైయర్ ఎడ్యుకేషన్కి పెద్దగా ఎక్సలెంట్గా లేదు. 9లో శని ఉన్నాడు కానీ బట్ వక్రీకరించి ఉన్నాడు. కాబట్టి మీరేంటంటే పేపర్స్కి, డాక్యుమెంటేషన్స్కి మీరు ఏదైనా రిప్రజెంట్ చేయడానికి ఇలాంటి వాటికి మీకు పాజిటివ్గా ఉంటుందని ఒక టైం ప్రేమ నుంచి భావించండి. మరి ప్రేమ సంబంధాలు చూస్తే ప్రేమ జీవితం ఎక్కువగా ఎక్సలెంట్గా ఉందని చెప్పడానికి లేదు. పంచమాధిపతి కుజుడి మీద శని దృష్టి చూస్తూ ఉన్నారు కాబట్టి ఏదో నెమ్మదిగా సాగుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ప్రాక్టికల్గా ఉంటారు. ఈ మాసంలో ఎక్కువగా ప్రేమ మీద ఫోకస్ చేసే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఇష్టపడుతున్న వారితోటి గొడవలు లేకుండా, మాట పట్టింపులు లేకుండా చూసుకోండి. ఎందుకంటే కుజుడు శని చూస్తూ ఉన్నాడు అక్కడ నుంచి. శని కుజ పరస్పర దృష్టి ఉంది. సో కాబట్టి అదొకటి చెక్ చేసుకోండి. మరి ఉద్యోగస్తులకి, ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, ప్రభుత్వ ఉద్యోగులకి ఏ విధంగా ఉంది అంటే శుక్రుడు మీ రాశిలోకి వస్తారు కదా 21 నుండి రావడం వల్ల ఏంటంటే గుర్తింపు వస్తుంది. కొంతమందికి అర్హులైన వారికి ఎవరైతే ఉంటారో అలాంటి వారికి పదోన్నతి కూడా అవకాశం కనబడుతూ ఉంది. మరి కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వారికి అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు. రాహు అంటేనే కొంత చీటింగ్ కావచ్చు. అష్టమంలో రాహు ఉంటే షడంతింగ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరైతే కనుక అక్రమ కార్యకలాపాల్లో ఉంటే, స్కాండల్స్లో ఉంటే కనుక అలాంటి వారు స్కాండల్స్లో కూడా చిక్కుకునే ప్రమాదం ఉంది. కాబట్టి సో జాగ్రత్తగా ఉండండి ఉద్యోగంలో, గవర్నమెంట్ ఉద్యోగస్తులు. మరి ఉద్యోగ నియామకాలు చేస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళు ఏంటంటే మేనేజ్మెంట్ స్థాయిలో ఉంటారు, రిక్రూట్మెంట్ చేసుకునే స్థాయిలో ఉంటారు, హెచ్ఆర్లో ఉంటారు. అంటే ఏంటంటే వాళ్ళ విషయంలో ముఖ్యంగా మీరు ఉన్నటువంటి కంపెనీలో మార్పులు జరుగుతాయి, పునః పరిశీలన సంఘటనలు జరుగుతూ ఉంటాయి.
అదేవిధంగా ఆర్థికంగా పెరుగుదల అనేది మీకు ఆగస్టు మాసంలో కాకుండా ఇప్పుడు ఎఫర్ట్స్ అక్టోబర్ తర్వాత దసరా తర్వాత నుంచి మీకు ప్రారంభమవుతుందని గమనించాలండి. ఆగస్టులో ఆర్థిక నిర్వహణ మీద, పునః సంఘటనల మీద, అదేవిధంగా ప్రకటనలు ఇచ్చుకోవడం మీద, మీ కంపెనీ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం మీద కూడా దృష్టి బాగా పెట్టాలండి. మరి నెక్స్ట్ ప్రైవేట్ ఉద్యోగులకు ఏ విధంగా ఉంటుంది? సో మీ యొక్క మేనేజ్మెంట్ అంటే బాస్ యొక్క మీ ఇమ్మీడియట్ బాస్ ఒత్తిడి ఉంటుందండి, పెద్దగా సపోర్ట్ ఉండదు మీకు. సో కాబట్టి ఏంటంటే సో యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ ఓన్. మీ యొక్క టీంతో కష్టపడి పనిచేయండి. సో హ్యాపీగా సంతోషంగా పనిచేయండి, కర్మయోగం ఉపయోగించండి. పని మీద దృష్టి పెట్టిన రిజల్ట్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. కానీ సో ఇక్కడ ఇతర సమస్యల్లో తలదూర్చకుండా ప్రొఫెషనల్గా ఉండండి. గాసిప్స్ వద్దు, అనవసరంగా థర్డ్ పర్సన్ మీరు ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు అక్కడ లేని ఒక థర్డ్ పర్సన్ గురించి మాట్లాడకండి. మేనేజ్మెంట్ కొంత శ్రద్ధ చూపే అవకాశం ఉంది ఈ మాసంలో ఎంప్లాయీస్ మీద. కాబట్టి సో యూ హ్యావ్ టు బి వెరీ విజిలెంట్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మరి వ్యాపార విషయాల్లో చూస్తే ముఖ్యంగా ఈ మాసంలో ఏంటంటే ఈ యొక్క శని 9లో ఉన్నాడు, వక్రీకరించాడు, అష్టమ రాహు టచ్ చేస్తున్నాడు. కాబట్టి జిఎస్టీ ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులకి. కాబట్టి నిబంధనలు పాటించాలి. అదేవిధంగా పేపర్ ట్రాన్సాక్షన్స్ కానీ పేపర్ మీద క్లియర్గా ఉండాలండి, తప్పులు చేయకూడదు అనేది భావన. కాబట్టి వ్యాపారస్తులు ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. చిన్న వ్యాపారస్తులకు 3వ వారం తర్వాత కొంత ఉపశమనం దొరుకుతుంది. గ్రహాల స్థితి తర్వాత కొంత బెటర్గా ఉంటుంది చిన్న వ్యాపారస్తులకి అయితే. మరి న్యాయపరమైన విషయాలు, లీగల్ కేసులు చూస్తే కోర్టు కేసుల్లో పెద్దగా అనుకూలత లేదు. 9 అంటే కనుక ధర్మము, న్యాయం. అందులో శని వక్రీకరించినాడు. శని మామూలుగానే స్లో, వక్రీకరిస్తే డిలే. కాబట్టి మీరు కొంత న్యాయ విషయాలు లేట్ అయ్యే అవకాశం ఉంది. పత్రాల పరిశీలన బాగా చేసుకోవాలి. డాక్యుమెంటేషన్స్ కానీ మీరు ఇచ్చిన లాయర్ కానీ జడ్జి కానీ సబ్మిట్ చేసేవి ఏమైనా ఉంటే కనుక సో జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఈ మాసంలో ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారికి న్యాయవాదుల నుంచి కానీ న్యాయమూర్తుల నుంచి కానీ సపోర్టు కొంత తక్కువని భావించాలండి. సో జాగ్రత్తగా వ్యవహరించాలి. మరి వృద్ధుల విషయంలో చూస్తే గత నెల కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి సమస్యల వల్ల మానసిక ఒత్తిడి అనేది కొంత క్యారీ అవుతుంది. సో మానసికంగా ఆరోగ్యం పరంగా కూడా మీరు కొంచెం సంయమనం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. దాని ఇంపాక్ట్ కొంత ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం కొద్దిగా బలహీనంగా ఉండే అవకాశం ఉంది. కావున సో మానసిక శారీరక ఆరోగ్యం మీద మీరు జాగ్రత్త వహించండి. మందులు సమయానికి వేసుకోవాల్సిన అవసరం కనబడుతుంది. కుటుంబ బాధ్యతల నుంచి విరామం తీసుకుని ఆరోగ్యం మీద మాత్రం ఫోకస్ చేయడం ఉత్తమం. సో అది మరి ఈ యొక్క కర్కాటక రాశి రాజకీయ నాయకులకి పొలిటికల్ లీడర్స్కి ఏ విధంగా ఉంటుందనంటే మీకు ఈ యొక్క రవి 2వ వారం అంటే 17వ తారీఖు నుండి 2వ స్థానంలోకి రావడం వల్ల ప్రజలను ఆకర్షించే మాటలు బాగా మాట్లాడగలుగుతారు. ఇప్పటి వరకు సమస్యలు ఉన్నా కూడా ఇప్పుడు వ్యూహాత్మకంగా వాటిని వ్యవహరించాల్సిన సమయం అయితే ఆసన్నమైందండి. సో గవర్నమెంట్ అధికారులు కావచ్చు, పై మేనేజ్మెంట్ కానీ మీకు సహకరించే అవకాశం ఉంది. కాబట్టి సో వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవడం అనేది మీకు ముఖ్యంగా భావించాలి. గృహిణులు చూస్తే రవి అనే గ్రహము 2వ స్థానంలో ఉంది. రవి అంటే ఈగో, కోపం కూడా. తృతీయంలో కుజుడు ఉన్నాడు. 2 అంటే వాక్కు, 3 అంటే వాగ్ధాటి. కాబట్టి రవి కుజుడు వరుసగా ఉన్నారు 2-3 స్థానాల్లో. కాబట్టి సో కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. సడన్గా అవుట్ రైట్గా మాట్లాడతారు. కాబట్టి తమను నియంత్రించుకోగలగాలండి. సో మొత్తం మీద ఈ కాలం, ఈ మాసం అంతా సాధారణంగా ఉంటుంది. సో కొంత మాటల్లో దూకుడు తగ్గించగలిగితే కుటుంబంలో ప్రెసెంట్గా ఉంటుందని చెప్పాలి. మరి ప్రాపర్టీ సంబంధంగా చూస్తే చతుర్థం ప్రాపర్టీ 4వ స్థానంలో శుక్రుడు వ్యయంలో, బుధుడింట మిత్రక్షేత్రంలో ఉన్నాడు. వాహన యోగం, గృహయోగం కలుగుతుంది. ఇంట్లో ఏదైనా ఇంటీరియర్ డిజైనింగ్ మార్చుకోవాలన్నా, ఇంట్లో సుందరీకరణ చేసుకునే వాటి మీద కొంత ఖర్చు చేసే అవకాశం కూడా ఉంది. మరికొంతమంది ఏదైనా వెహికల్ కూడా ప్రాపర్టీ మీద కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఫోకస్ చేసే అవకాశం అయితే కనపడుతూ ఉందండి. మరి దేశానికి వెన్నెముక రైతులు, ఫార్మర్స్, రైతుల విషయంలో చూస్తే సో 9వ స్థానంలో శని ఉన్నాడు, వక్రీకరించి ఉన్నాడు. కాబట్టి ఈ మాసంలో ప్రభుత్వ సహాయం పెద్దగా అందే అవకాశం లేదు. వ్యవసాయ పనుల్లో కొంచెం ఆటంకాలు ఉంటాయి. కొద్దిగా ఒత్తిడి కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా అలా అనుకున్నప్పుడు కొంచెం ఏదైనా భక్తిగా ఉండటం, భక్తి పూజలు చేసుకోవటం, మీ యొక్క పరిసరాలను, ముఖ్యంగా పొలం పరిసరాలని అలాంటి శుభ్రంగా ఉంచుకోవటం, బౌండరీస్, మీ యొక్క హద్దులు ఉంటాయి కదా, భూమి హద్దులు, వాటి విషయంలో స్పష్టంగా క్లారిటీగా ఉండండి. మంచి న్యాయవాదులను సంప్రదించండి. అవసరమైతే గవర్నమెంట్, న్యాయవాదులు ఇలాంటి సహకారం తీసుకొని ముందుకు వెళ్ళాలి, కానీ గొడవలు పడకూడదు. భవిష్యత్తులో మీకు మంచి కాలం వస్తుంది. సో ఈ మాసంలో కొంత వెయిట్ చేయాల్సిన అవసరం అయితే కనపడుతూ ఉంది. మొత్తంగా మళ్ళీ రివ్యూ చేసుకుంటే కర్కాటక రాశి వారికి ఈ మాసంలో యావరేజ్ ఫలితాలు ఉన్నాయి, పర్వాలేదన్నట్టుగా ఉన్నాయండి. సో ఎక్సలెన్సీ అని చెప్పడానికి లేదు. సో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ విద్యార్థుల విషయంలో బాగుంటుంది. సో గురువులు కొంచెం కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. సో మీరేంటంటే గొంతు ద్వారా, అభ్యాసం ద్వారా చేయడం ద్వారా ఫోకస్ పెరుగుతుంది. సో అలా చదువుతూ, బయటికి చదువుతూ, నేను చదువుతూ ఉండండి. ప్రేమ సంబంధాలు ఏంటంటే
ప్రాక్టికల్గా ఉంటారు. ఈ మాసంలో పెద్దగా ప్రేమ ఎక్సలెంట్గా ఉంది, అనుకూలంగా చెప్పడానికి లేదు. సో భాగస్వామి విషయంలో కొంచెం ఒత్తిడి ఉండొచ్చు, కాబట్టి వరి లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు ఏంటంటే శుక్రుడి వల్ల కొంత నేమ్ అండ్ ఫేమ్ రావచ్చు, కానీ రాహు మీకు అష్టంలో ఉన్నారు కాబట్టి స్కాండల్స్, ఇల్లీగల్ థింగ్స్లో పార్టిసిపేట్ చేయకూడదు. అలా అయితే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. నియామకాలు చేస్తారు, మీ యొక్క సంస్థల్లో పరిశీలనలు ఉంటాయి, ఆర్థిక నిర్వహణ చేసుకోవాలి. ఆగస్టు దసరా తర్వాతనే మీకు మంచి లాభాలు వస్తాయి. ప్రైవేట్ ఉద్యోగులకి ఏంటంటే బాస్ నుంచి ఒత్తిడి ఉంటుంది. గాసిప్స్కి, ఈ ఆఫీస్ పాలిటిక్స్ దూరంగా ఉండండి బెటర్. వ్యాపారంలో వ్యాపారస్తులకి ఓనర్కి ఎలా ఉంటుందంటే జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో ఫెయిర్గా ఉండండి, ఓపెన్గా ఉండండి, పత్రాలన్నీ క్లియర్గా పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. న్యాయమైన విషయాల్లో కొద్దిగా మనకి ఈ మాసంలో ఎక్సలెంట్గా ముందుకు వెళ్తుంది చెప్పడానికి లేదు. న్యాయ సహకారం తక్కువగానే ఉంటుంది. జడ్జిలు కానీ, న్యాయమూర్తులు కానీ, న్యాయవాదులు కానీ పెద్ద సహకరించరు. వృద్ధులు ఏంటంటే గత నెలలో ఉన్నటువంటి సమస్యల వల్ల మానసిక ఆరోగ్యం మీద సఫర్ అవుతారు. కొంత ఆరోగ్యం మీద ఫోకస్ చేయండి. ఇంటి బాధ్యతలు చూసుకునే వాళ్ళు చూసుకుంటారు. సో యూ బీ రిలాక్స్. సో హెల్త్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకులు మంచి మంచి తీయని మాటలు మాట్లాడి అట్రాక్టివ్గా మాట్లాడగలుగుతారు, ప్రజలతో మమేకం అవుతారు. గవర్నమెంట్ ఉద్యోగుల ద్వారా, ఆఫీస్ ద్వారా కానీ మీ యొక్క పార్టీల పెద్దవారి యొక్క సహాయం లభించే అవకాశం ఉంది. సో గతంలో సమస్యలు ఎదురయ్యాయి, కానీ ఈసారి మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. గృహిణులు బాగానే ఉంటారు, కానీ ఏంటంటే కోపంగా ఉన్నప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడే అవకాశం ఉంటుంది రవి కుజుల వల్ల. సో అది కంట్రోల్ చేసుకోవాలి. ప్రాపర్టీ విషయంలో ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉంది. వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం ఉంది. సో రైతులకు ఏంటంటే కొంత ప్రభుత్వ సహకారం ఈ మాసంలో అందే అవకాశం తక్కువగా ఉంది. మీరు కష్టించి పని చేయాలి. భూ సంబంధ సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలి. హద్దులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సో జాగ్రత్తగా గవర్నమెంట్ అధికారులు లీగల్గా వెళ్ళాలి, కానీ సో దూకుడుగా వ్యవహరించాల్సిన అవసరం లేదు. రెమెడీస్ ఏంటి అయ్యారంటే నవగ్రహ శాంతి చేసుకోవటం, నవగ్రహ ఆరాధన. డబ్బులు ఇబ్బందిగా ఉందనుకుంటే నవగ్రహ ప్రదర్శన చేయండి. 21 days కానీ 41 days కానీ కంటిన్యూ చేస్తూ ఉండండి. మీకు ముఖ్యంగా శని వక్రీకరించారు కాబట్టి, మీకు అష్టమ శని అయిపోయినా శని వండి వక్రీకరించారు. అష్టమంలో రాహు ఉన్నారు కాబట్టి సో కాలభైరవ అష్టకం పఠనం చేయడం, సో అదేవిధంగా ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, ఆదిత్య హృదయం పఠనం చేయడం, ఇట్లా కొన్ని చిన్న చిన్న రెమెడీ చేసుకోగలిగితే కూడాను ఎక్సలెంట్గా ఉంటుందండి. మీకు కనుక ఇంకా కర్కాటక రాశి వారి గురించి పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు కర్కాటక రాశి వారి జీవిత రహస్యాలు, అసలు ఈ రాశిలో వీరి జననం ఎందుకు జరిగింది అని ఒక వీడియో కూడా రిలీజ్ చేస్తాం. సో మంచి విషయాలు అందులో ఉంటాయి. ఆ వీడియో యొక్క లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. గమనించగలరు. సో మంచి విషయాలు అవ్వటం అవుతాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.